విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు అయిపోతున్న తరిమల ఎక్కువగా మోటార్ బైకులు నేర్చుకోవాలని కుతూహలంతో ఎటువంటి లైసెన్స్ లేకుండా తీసుకోకుండా రోడ్లపై బైకులు వేసుకొచ్చి తిరిగితే కేసులు రాస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ టి రాఘవరావు చెప్పారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షలు అయిపోయాయని, 10th క్లాస్ పరీక్షలు కూడా మరికొద్ది రోజుల్లో అయిపోనున్న నేపథ్యంలో డ్రైవింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో మైనర్లు మోటార్ బైకులు వేసుకుని రోడ్లపై తిరుగుతారని, ఇది నేరమని, దీనికి తల్లిదండ్రుల్ని బాధ్యులను చేస్తామని ఆయన చెప్పారు. మైనర్లు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే లైసెన్స్ ఫీజు కింద 5,000, ఫైన్ కింద 5,000, ఇన్సూరెన్స్ 2,000, పొల్యూషన్ 1,500, హెల్మెట్ లేకపోవడంతో దానికి 1,000 రూపాయలు వెరసి 14,500 రూపాయలు అపరాధ రుసుము కట్టవలసి ఉంటుందని ఆయన తెలియజేశారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే మరో 1,000 రూపాయలు ఫైన్ ఉంటుందని ఆయన చెప్పారు. సీజ్ చేసిన బైక్ను సంబంధిత పోలీస్ స్టేషన్లో ఉంచుతామని, ఒకవేళ ప్రాసిక్యూషన్ పెడితే కోర్టులో ఫైన్ లేదా జైలు వేయవచ్చునని రాఘవరావు తెలిపారు. మేజర్ పిల్లలకి డ్రైవింగ్ నేర్పించాలని తల్లిదండ్రులు భావిస్తే మేజర్ పిల్లలకి లైసెన్స్ తీసుకుని రోడ్డుపైకి రాకుండా అంతర్గత రోడ్డులో వారికి డ్రైవింగ్ నేర్పించాలని ఇన్స్పెక్టర్ రాఘవరావు సూచించారు.